స్టెథోస్కోప్ పట్టుకున్న ఒక డాక్టర్ మైండ్ లో చాణక్యుడి వ్యూహాలతో సిస్టమ్ ని ఎలా హ్యాక్ చేశారు, జీరో నుంచి ఒక ఎకో సిస్టమ్ ని ఎలా కట్టారు, మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. ఇండియాలో ప్రాణం పోతుందంటే దేవుడి మీద భారం వేసే రోజులవి. 1970s టైంలో ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉండేదంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్స్ ఉండేవి కాదు, నేల మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే జస్ట్ ఒక డాక్టర్, 2 బెడ్స్ ఉన్న ఒక చిన్న క్లినిక్స్ మాత్రమే. గుండె జబ్బు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, కిడ్నీ ఫెయిల్ అయినా డబ్బున్న వాళ్ళు టాటాలు, బిర్లాలు, పొలిటీషియన్స్ ఫ్లైట్ ఎక్కి లండన్ కో, అమెరికాకో, హోస్టన్ కో వెళ్ళిపోయేవాళ్ళు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సింపుల్, చావే గతి. అలాంటి ఒక డార్క్ టైంలో అమెరికాలో కార్డియాలజిస్ట్ గా నెలకి లక్షలు సంపాదిస్తూ ఒక లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్న ఒక డాక్టర్ కి ఒక చేదు నిజం ఎదురైంది. ఆ నిజం ఆయన మైండ్ ని, సోల్ ని కదిలించేసింది. నా దేశం వాళ్ళకి నా దేశంలోనే ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వలేను, ప్రాణం నిలబెట్టుకోవడం అనేది కేవలం డబ్బున వాళ్ళ సొత్తా అని ఆయనే వేసుకున్న ఒక చిన్న క్వశ్చన్ ఈ రోజు ఇండియాలోనే లక్షల కోట్ల రూపాయల హెల్త్ కేర్ సామ్రాజ్యానికి పునాది వేసింది. 50 ఏళ్ల వయసులో అందరూ రిటైర్మెంట్ గురించి, పెన్షన్ గురించి ఆలోచించే టైంలో తన కెరీర్ ని జీరో నుంచి స్టార్ట్ చేయడానికి ఇండియాకి తిరిగి వచ్చారు. హాస్పిటల్ని ఒక కార్పొరేట్ ఇండస్ట్రీగా మార్చి ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క UI/UX ని మార్చేసిన ఆ మాస్టర్ మైండ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్.